ఎన్నో అలిగేషన్స్ అన్ని రేవంత్ రెడ్డి గారి మీదే వస్తున్నాయి. కానీ బట్టి విక్రమార్కకు సంబంధించి వస్తున్నటువంటి అలిగేషన్స్ కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అలిగేషన్స్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ముందులాగా నిలబడినటువంటి నాయకత్వం ఎక్కడ కనిపించట్ల. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళన చేయాలనుకుంటోంది. ఈ కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని కూడా ఏమన్నా మార్చే అవకాశం ఉందా? అంటే సీఎం కుర్చీ మార్పు అనివార్యమయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత. సో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మారుతారనే ఒక ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి గారిని కూడా మార్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి పిసిసి చీఫ్ని మారుస్తారా, రేవంత్ రెడ్డి గారిని మారుస్తారా అనేది ఏఐసిసి నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొంత రేవంత్ రెడ్డి గారిని కూడా పక్కకు తప్పించే అవకాశం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి కేబినెట్ శాఖలను కూడా కొంత తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ అయితే బలంగా ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతోంది. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ కనుక ఈ ఈక్వేషన్ కనుక వర్కౌట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు నిజంగా తప్పిస్తే ఏంటి నెక్స్ట్ ఎవరు?